సో ఇప్పుడు ఇంకొక థీరం అండి. సో ఏమంటారు స్టేట్మెంట్, ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఐ గ్రూప్ జీ ఇస్ నార్మల్ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ ఆర్ లెఫ్ట్ కూడా, సో లెఫ్ట్ అయినా రైట్ అయినా తీసుకుంటే ఈజ్ అగైన్ ఏ రైట్ ఆర్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. అంటే రెండు రైట్ కోసెట్స్ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే రైట్ కోసెట్ అవుతుందని, లేదా రెండు లెఫ్ట్ కోసెట్స్ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే లెఫ్ట్ కోసెట్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ప్రూఫ్ given H is a subgroup of G. H అనేది G కి subgroup అని చెప్పి ఇచ్చారు. To prove that H is normal subgroup of G if and only if. So product of two left or right cosets of H in G is again left or right cosets of H in G. That is, అంటే రెండు లెఫ్ట్ కోసెట్స్ మల్టిప్లై చేస్తే లెఫ్ట్ కోసెట్ అవుతుందని, రెండు రైట్ కోసెట్స్ కనుక కన్సిడర్ చేసుకుని వాటిని అంటే ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ అగైన్ రైట్ కోసెట్ వస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో అంటే ఏమని చూపించాలి మనం, దట్ ఈస్ we enough to prove that H is normal subgroup of G if and only if HA into HB equal to HAB. అంటే HA అనేది ఒక రైట్ కోసెట్, HB అనేది ఇంకొక రైట్ కోసెట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ అగైన్ HAB ఫర్ A కామా అంటే ఫర్ ఆల్ A కామా B belongs to C. సో ఇది మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. So first sufficient necessary part. So suppose H is normal subgroup of G. Improve cheyalandi to prove that HA into HB equal to HAB for all A comma B belongs to Z. So ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేసి చెప్పాలి. సో కన్సిడర్ తీసుకుందాం. సో లెట్ ఏ కామా బి, మరి ఏ కామా బి ఎలిమెంట్స్ తీసుకుంటేనే కదా హెచ్ఏ హెచ్బి కాసెట్స్ ఎగ్జిస్ట్ అయ్యేది. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. మరి జి అనేది గ్రూప్ కాబట్టి ఏబి కూడా ఎందులో ఉంటుంది, జిలో ఉంటుంది. సో ఏ కామా బి బిలాంగ్స్ టు జి అయితే ఏబి బిలాంగ్స్ టు జి అయింది. సో ఏ అనే ఎలిమెంట్ జిలో ఉంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి implies HA, HB, HAB ఏమవుతాయి, ఆర్ రైట్ కోసెట్స్. సో రైట్ కోసెట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, ఆర్ రైట్ కోసెట్స్ ఆఫ్ H ఇన్ G. సో జీలో హెచ్కి ఎగ్జిస్ట్ అయిన రైట్ కోసెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకోవాలి కదా మనం. సో LHS అన్నమాట, HA into HB ఈక్వల్ టు. సో ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాస్తున్నానంటే HAHB. ఎందుకు, హెచ్ అనే సెట్ జీకి సబ్సెట్. సో హెచ్లో ఎలిమెంట్స్ అన్నీ జీలో ఎలిమెంట్, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా హెచ్ జీలో ఉంటాయి కాబట్టి అసోసియేటివ్గా అప్లై చేస్తున్నాం జీ నుంచి. సో అసోసియేటివ్గా అప్లై చేస్తే హెచ్. సో ఏహెచ్ అంటే ఏంటండి, ఎలా రాసుకోవచ్చు, దీని ముందు థీరం ప్రూవ్ చేసాం. హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ every left coset of H in G is a right coset of H in G. అంటే ఏ హెచ్ బదులు ఏం రాసుకోవచ్చు, HA into B. ఎందుకంటే సిన్స్ బై అబౌవ్ థీరం. సో ఎగ్జామ్లో ఇలా అబౌవ్ థీరం అంటే తెలీదు. సో కంపల్సరీ ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి. సిన్స్ బై నోన్ థీరం H is normal subgroup of G if and only if every left coset of H in G is a right coset of H in G అని చెప్పి రాయాలి. సో అలాగే సో మళ్ళీ అసోసియేటివ్ అప్లై చేస్తే H ఇంటూ AB. మరి H అనేది సబ్ గ్రూప్, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు H సబ్ గ్రూప్ అని. మరి H సబ్ గ్రూప్ అయితే H అంటే ఏం రాసుకోవచ్చండి, H. ఎందుకంటే సిన్స్ H is sub group of G, H equal to H. So ఇక్కడ పైన ఇలా రాసింది for all A belongs to Z, AH equal to HA. So HAB ఇదో HA into HB అని చెప్పి తీసుకుంటే HAB అని చూపించాం.
Therefore, product of two right cosets of H in G is again a right coset. అలాగే లెఫ్ట్ కోసెట్స్ కన్సిడర్ చేస్తే AH BH. సో మళ్ళీ అగైన్ ఇలాగే ప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏమని చెప్తాము, ప్రొడక్ట్ ఆఫ్ టూ లెఫ్ట్ కోసెట్స్ ఈజ్ ఆల్సో ఏ లెఫ్ట్ కోసెట్ అని చెప్పేసి చెప్తాము. సో ఇప్పుడు మనం నెసెసరీ పార్ట్ అనేది ప్రూవ్ చేసాం. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ ఏం తీసుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ టూ లెఫ్ట్ ఆర్ రైట్ కోసెట్స్ ఇస్ అగైన్ ఏ రైట్ కోసెట్ ఆర్ లెఫ్ట్ కోసెట్ అని చెప్పి తీసుకుంటే హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో దానికోసం సపోజ్ HA into HB equal to HAB for all A comma B belongs to ZB. To prove that H is normal subgroup of G. So subgroup అని చెప్పి ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని మనం, that is for all H belongs to H, for all X belongs to Z, X inverse belongs to H అని చెప్పేసి చెప్పాలి. సో ఇక్కడ మన దగ్గర H belongs to H ఉంది. Let H belongs to H, X belongs to G కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ రెండు తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది XH X ఇన్వర్స్ అనేది H లో ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి కన్సిడర్ చేయండి XH X ఇన్వర్స్ ఈక్వల్ టు, సో XH X ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ Xని మరి జీరో ఉంది, G అనేది ఐడెంటిటీ గ్రూప్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ X ఇంటూ HX ఇన్వర్స్ అని చెప్పి రాసుకుంటాం. రాసుకోవచ్చండి. సో Xని EX అని రాసాము, HX ఇన్వర్స్ని అలాగే ఉంచేసాము. సో ఇప్పుడు ఈ X అంటే ఎందులో ఉంటుందండి ఎలిమెంట్, X అనేది జీరోది, E అనేది జీరోది, Gకి H అనేది సబ్ గ్రూపు. సో అప్పుడు E వచ్చి దేంట్లో ఉంటుంది, Hలో ఉంటుంది. మరి E అనేది Hలో ఎలిమెంటు, ఇది జీరో ఎలిమెంట్ అయితే ఈ కొసెట్లో ఎలిమెంట్ ఇది, అంతేనండి. అంటే X బిలాంగ్స్ టు Zకి, E బిలాంగ్స్ టు Hకి, ఈ X అనే ఒక ఎలిమెంట్ అనేది ఫామ్ అయింది. అంటే ఇది ఏ కొసెట్లో ఉంటుంది అంటే ఎలా రాసుకోవచ్చు, దీన్ని బిలాంగ్స్ టు HX అని చెప్పి రాయొచ్చు. సో ఈ X అనేది బిలాంగ్స్ టు HX అంటే E అనేది Hలోది, X అనేది జీరో ఎలిమెంట్ కాబట్టి HX అనే రైట్ కోసెట్లో EX అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో అలాగే ఇక్కడ కూడా X ఇన్వర్స్ జీరోది, H అనేది Hలోది. సో మళ్ళీ అగైన్ ఈ ఎలిమెంట్ దేంట్లో ఉంటుంది, HX ఇన్వర్స్లో ఉంటుంది. ఎందుకు అంటే బ్రాకెట్లో రాయండి, సేమ్ Gకి E బిలాంగ్స్ టు Hకి, EX బిలాంగ్స్ టు HX. అలాగే ఇంకొకటి ఏంటంటే H బిలాంగ్స్ టు Zకి, HX ఇన్వర్స్ బిలాంగ్స్ టు HX ఇన్వర్స్. సో ఇవి కొసెట్ డెఫినేషన్ నుంచి రాసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు HA ఇంటూ HB లాగా ఉంది. ఆల్రెడీ మన దగ్గర కండిషన్ ఏముంది, HA ఇంటూ HB అంటే ఏమని రాసుకోవచ్చు, HAB. సో బిలాంగ్స్ టు HX ఇన్వర్స్. సో మళ్ళీ XX ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో బిలాంగ్స్ టు H అంటే H బిలాంగ్స్ టు H, X బిలాంగ్స్ టు G తీసుకుంటే కనుక XH X ఇన్వర్స్ అనేది ఎందులో ఉందని చెప్పాము, Hలో ఉంది అని చెప్పాము. Therefore H is నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పి ప్రూవ్ చేసాం. సో అది థీరం. థీరం అండి, ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎన్ అబీలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్. సో ఒక అబీలియన్ గ్రూప్కి తీసుకున్న సబ్ గ్రూప్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటారు. తీసుకుందాం. లెట్ G be an abelian group. సో G అనేది అబీలియన్ గ్రూప్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. Let H be a subgroup of G. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి, టు ప్రూవ్ దట్ H is normal subgroup of G అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అంటే ఏం ప్రూవ్ చేయాలి, దట్ ఈస్ ఫర్ ఆల్ X బిలాంగ్స్ టు Zకి, ఫర్ ఆల్ H బిలాంగ్స్ టు Hకి, X ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అని చెప్పేసి చెప్పాలి. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో తీసుకోండి, లెట్ X belongs to Z, H belongs to H. సో ఎలిమెంట్స్ తీసుకున్నాం. XH
ఈక్వల్ టు, సో ఇప్పుడు XH X ఇన్వర్స్ అనేది ఎందులో ఉంటుందని చెప్పాలి, హెచ్లో ఉంటుంది అని చెప్పాలి. సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు XH X ఇన్వర్స్లో అబ్జర్వ్ చేయండి, XH X ఇన్వర్స్ అని ఉంది, XHని HX ఇన్వర్స్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఎందుకు రాసుకోవచ్చు ఇలాగా, హెక్స్ ఎందులోది, జీలోది, హెచ్ ఎందులోది, హెచ్లోది. హెచ్ ఇస్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, అంటే ఎక్స్ హెచ్ కూడా ఎందులో ఉన్నాయి, జీలో ఉన్నాయి. మరి జీ అనేది ఏమని కన్సిడర్ చేసుకున్నాం, ఎబిలియన్ గ్రూప్. సో మరి ఎబిలియన్ గ్రూప్ అయితే ఏబి ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకు రాస్తామంటే సిన్స్ ఎక్స్ కామా హెచ్ బిలాంగ్స్ టు జీ కామా జీ ఈజ్ ఎబిలియన్. సో జీ అనేది ఎబిలియన్ కాబట్టి ఇంకో ఇలా రాసుకున్నాము. మరి మళ్ళీ ఎక్స్ ఎక్స్ ఇన్వర్స్ ఎందులోవి, జీలోవి. సో అంటే హెచ్ ఈ అంటే ఏంటి హెచ్, అంటే ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్. మరి హెచ్ ఎందులో ఎలిమెంట్, బిలాంగ్స్ టు హెచ్. దేర్ఫోర్ అంటే దట్ ఈస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి కి, ఫర్ ఆల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ కి, ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పేసి చెప్పగలిగాం. దేర్ఫోర్ హెచ్ ఈస్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఈ ప్రూఫ్నే ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడి నుంచి కూడా రాసుకోవచ్చు. సో అంటే హెచ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుని హెచ్ఈ కింద రాసుకోవచ్చు, హెచ్ఈ కింద రాయొచ్చు కదా. సో హెచ్ఈని హెచ్ఎక్స్ ఎక్స్ ఇన్వర్స్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ హెచ్ఎక్స్ అంటే ఎక్స్ హెచ్ అని చెప్పి రాసుకుని, అంటే ఎందుకు ఎబిలియన్ కండిషన్ అప్లై చేసి ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్. సో హెచ్ బిలాంగ్స్ టు హెచ్ కాబట్టి ఈ ఎలిమెంట్ హెచ్లో ఉంటుంది. సో ఈ ప్రూఫ్ అయినా రాసుకోవచ్చు అండి, ఈ ప్రూఫ్ అయినా రాసుకోవచ్చు. సో రెండు ఒకటే. ఇంకొక అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి, ఇఫ్ G is a group and H is a subgroup of index 2 in G, then H is the normal subgroup of G అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఇండెక్స్ మీద బేస్ చేసుకుని ఇచ్చారు. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇండెక్స్ని బేస్ చేసుకుని ఇచ్చారు అంటే మనం ఇండెక్స్ అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ లెఫ్ట్ కొసెట్స్ కానీ రైట్ కొసెట్స్ కానీ, అంటే ఎన్ని కొసెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి అంటే నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ కొసెట్స్ అనమాట. సో అవి లెఫ్ట్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు. సో ఎన్ని ఉంటాయి, 2నే ఉంటాయి. అప్పుడు హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో ప్రూఫ్ తీసుకుందాం. గివెన్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండ్ ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. సో ఇది సింబాలిక్గా మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం ఇండెక్స్ అంటే. సో ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ the number of distinct left or right cosets equal to 2. సో అంటే నెంబర్ ఆఫ్ లెఫ్ట్ కొసెట్స్ ఎగ్జిస్ట్ అయినా 2నే ఉంటాయి, రైట్ కొసెట్స్ ఎగ్జిస్ట్ అయినా 2 అవుతాయి. అంటే టోటల్గా ఎగ్జిస్ట్ అవ్వాల్సిన డిస్టింక్ట్ కొసెట్స్ అనేవి 2 అవ్వాలి. ఆల్రెడీ మనం హెచ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకున్నాం. హెచ్ సబ్ గ్రూప్ అయితే ఇప్పుడు మనం ఏమని చూపించుకుంటారంటే అసలు యాక్చువల్గా హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పమంటున్నారు. టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పమంటున్నారు. సో నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఇప్పుడు దీని ముందు థీరం ఒకటి మనం ప్రూవ్ చేసాం. హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఈక్వల్ టు ది రైట్ కోసెట్ అని. సో దాన్ని బేస్ చేసుకుని థీరం ఇప్పుడు ప్రూవ్ చేస్తాం. సో లెట్ x బిలాంగ్స్ టు g అని చెప్పి తీసుకున్నాం. x బిలాంగ్స్ టు g అయితే hx ఏమవుతాయండి, h అనేది ఆల్రెడీ ఒక కొసెట్ మనకి. h సబ్ గ్రూప్ అయితే ఆ సబ్ గ్రూప్తో అంటే h ఇండివిజువల్గా ఒక కొసెట్. ఎందుకు హెచ్ని హెచ్ఈ అని కానీ ఈహెచ్ అని కానీ రాసుకోవచ్చు. సో హెచ్ ఈక్వల్ టు ఈహెచ్ ఈక్వల్ టు హెచ్ఈ కాబట్టి ఈహెచ్ కింద రాయగలిగాం ఫర్ ఈ బిలాంగ్స్ టు జీకి. కాబట్టి ఈహెచ్ ఇస్ లెఫ్ట్ కొసెట్ అండ్ హెచ్ఈ ఇస్ రైట్ కొసెట్. అంటే హెచ్ అనేది లెఫ్ట్ కొసెట్ అవుతుంది, రైట్ కొసెట్ అవుతుంది. సో హెచ్ఎక్స్ అనేవి ఏమవుతాయి, రైట్ కొసెట్స్ అవుతాయి. అలాగే హెచ్ఎక్స్ హెచ్ ఇక్కడ హెచ్ఎక్స్ హెచ్ అన్నాం. సో ఎక్స్ హెచ్ కూడా ఏమవుతాయండి, లెఫ్ట్ కొసెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే మనం ఒక సబ్ గ్రూప్ తీసుకున్నాము, ఈ సబ్ గ్రూప్ మస్ట్గా ఒక కొసెట్ అవుతుంది. అది రైట్ కొసెట్ కానీ లెఫ్ట్ కొసెట్ కానీ ఈ రెండు ఈక్వలే కాబట్టి ఒక కొసెట్ అనేది ఎగ్జిస్ట్ అయిపోయింది. ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. సో అంటే ఇంకొక కొసెట్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో కొసెట్ ఎగ్జిస్ట్
సో x బిలాంగ్స్ టు z అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సో x బిలాంగ్స్ టు zకి hx అనే రైట్ కోసెట్ ఎగ్జిస్ట్ అవుతుంది, xh అనే లెఫ్ట్ కోసెట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఓన్లీ 2 ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ hx xh మస్ట్గా ఏమవ్వాలి, ఈక్వల్ అని చెప్పాలి. సో ఈక్వల్ అని చెప్తే లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఈక్వల్ టు ది రైట్ కోసెట్ అయితే అప్పుడు ఆ గ్రూప్ ఏమవుతుందంటే సబ్ గ్రూప్ నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్తాం ముందు థీరంని యూజ్ చేసి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నాము అంటే x బిలాంగ్స్ టు g ఇంప్లైస్ x అనేది hలో ఉంటుందా కంపల్సరీ, h అనేది సబ్ గ్రూప్ ఆఫ్ g అంటే hలో ఉండొచ్చు ఉండకపోయినా పర్లేదు అంటే ఆర్ x నాట్ బిలాంగ్స్ టు h అంతేనండి. సో ఇప్పుడు h hx అనే రెండు కాసెట్స్ ఉన్నాయి. సో ఈ రెండు కాసెట్స్లో x బిలాంగ్స్ టు g తీసుకుంటే x అనేది hలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అప్పుడు మస్ట్గా ఎందులో ఉంటుంది, hxలో ఉంటుంది. hxలో x అనేది ఉంటుంది కదా, అంటే ఎవ్రీ ఎలిమెంట్ దాని యొక్క కొసెట్స్ ఫార్మేషన్లో కంపల్సరీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. x అనే ఎలిమెంట్ తీసుకుంటే దాని లెఫ్ట్ కొసెట్లోనూ ఉంటుంది, దాని రైట్ కొసెట్లోనూ ఉంటుంది. ఎందుకు xh అంటే ఈ x అనేది x ఈ లాగా రాసుకోవచ్చు, ఈ x లాగా రాసుకోవచ్చు. సో కంపల్సరీ xh అనే దాని రైట్ కొసెట్లోనూ ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే లెఫ్ట్ కొసెట్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్న x అనేది x బిలాంగ్స్ టు g అనేది x బిలాంగ్స్ టు h, x బిలాంగ్స్ టు hx అంటే x అనేది hxలో ఉంది. సో hలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే ఛాన్స్. అలాగే x బిలాంగ్స్ టు g తీసుకుంటే x అనేది hxలో ఉంటుంది కానీ hలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రెండు కేసుల్లోనూ కూడా అంటే x hలో ఉన్నప్పుడు x hలో లేనప్పుడు కూడా నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కేస్ 1, if x belongs to h then xh equal to h equal to hx. ఇది ఏ థీరం అప్లై చేసాము ఆల్రెడీ మనం ఫర్ h belongs to h కి if and only if h equal to hh అనే థీరం ప్రూవ్ చేసాం. సో ఆ థీరం అప్లై చేసి x అనేది hలో ఉంటే దీంతో ఏర్పడే లెఫ్ట్ కోసెట్ దాని రైట్ కోసెట్ కూడా సేమ్ సెట్కి ఈక్వల్ అయిపోతాయి. సో కండిషన్ అప్లై చేసాం. మరి లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అని వచ్చింది. సో దీని ముందు థీరం ప్రూవ్ చేసిన దాన్ని బట్టి లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అయితే ఆ కోసెట్ ఏమవుతుంది, లెఫ్ట్ కోసెట్ అనేది రైట్ కోసెట్కి ఈక్వల్ అయితే ఆ సెట్ని ఆ గ్రూప్ని ఏమంటాము, నార్మల్ సబ్ గ్రూప్ అంటాము. లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అని వచ్చింది కాబట్టి h అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g అయింది. సో ఇప్పుడు ఇంకొక కేసు x hలో లేనప్పుడు x not belongs to h అయితే కనుక ఈ థీరం నుంచి xh equal to h equal to hx అని చెప్పగలిగాం. కాకపోతే ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు h అన్న hలో లేదు, అప్పుడు h అనేది hxకి ఈక్వల్ అవ్వదు xhకి ఈక్వల్ అవ్వదు. అదే రాస్తాం దట్ ఈస్ h నాట్ ఈక్వల్ టు hx h నాట్ ఈక్వల్ టు xh. సో రెండింటికి ఈక్వల్ కాదు. మరి కాకపోతే h అనేది ఆల్రెడీ మనకు ఒక కొసెట్ ఎగ్జిస్ట్ అయిపోయింది. x అనే ఎలిమెంట్ తీసుకున్నందుకు xh అనే ఒక లెఫ్ట్ కొసెట్ hx అనే రైట్ కొసెట్ కూడా ఉంటాయి. కానీ ఇండెక్స్ ఎంత ఇచ్చారు, 2నే ఇచ్చారు. అంటే ఈ మూడింట్లో రెండు సెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇది మస్ట్గా ఎగ్జిస్ట్ అయ్యే కొసెట్. సో అప్పుడు ఈ రెండు ఏమవ్వాలి, మస్ట్గా ఈక్వల్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు ఏమని వస్తున్నాయి, h hxకి ఈక్వల్ కాదు, xh hకి ఈక్వల్ కాదు. సో అంటే ఈ రెండు డిఫరెంట్ సెట్స్ ఫ్రమ్ h. సో ఈ రెండు డిఫరెంట్ ఫ్రమ్ h. సో ఇండెక్స్ 2 ఇచ్చారు కాబట్టి సిన్స్ ఇండెక్స్ ఆఫ్ h in g ఈక్వల్ టు 2 ఇంప్లైస్ మరి ఇప్పుడు g క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండు కాసెట్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు h యూనియన్ xh చేస్తే ఏం రావాలి, g రావాలి. ఎందుకు, కాసెట్స్ ఇవి డిస్టింక్ట్ కాసెట్స్. కాసెట్స్ అంటే ఏంటండి, సెట్ని 2 పార్టీషన్స్ కింద విడగొట్టేస్తాయి. ఇండెక్స్ 2 అన్నారు కాబట్టి 2 పార్టీషన్స్ కింద విడగొట్టేస్తాయి. సో హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ xhలో ఉన్న ఎలిమెంట్స్ కలిపితే g వస్తుంది.
సో అలాగే మరి ఇది కనుక కొసెట్, ఇది హెచ్ కొసెట్స్ అనుకుంటే కనుక అప్పుడు ఎలా ఉంటుంది? G ఈక్వల్ టు హెచ్ యూనియన్ హెచ్ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ ఎలిమెంట్ తీసుకున్నందుకు కంపల్సరీ లెఫ్ట్ కొసెట్ ఉంటుంది, రైట్ కొసెట్ ఉంటుంది. ఇక్కడ హెచ్తో యూనియన్కి ఎక్స్హెచ్ అప్లై చేస్తే జీ వస్తుంది. ఇక్కడ కూడా హెచ్ఎక్స్ తోటి హెచ్ యూనియన్ చేస్తే జీ వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకున్న ఈ రెండు సెట్స్ సేమ్. మరి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి? హెచ్లో ఎలిమెంట్స్ కాకుండా జీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ ఎందులో ఉన్నాయి? ఎక్స్ హెచ్లో ఉన్నాయి. ఇక్కడ కూడా హెచ్లో ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉన్నాయి? హెచ్ఎక్స్లో ఉన్నాయి. ఇది ఎందుకు వస్తుంది? ఇండెక్స్ 2 అని ఇచ్చారు కాబట్టి మస్ట్గా ఈ రెండింటికి వేస్తే జీ రావాలి. ఈ హెచ్ఎక్స్ తీసుకున్నా కూడా జీఏ రావాలి. సో ఇప్పుడు ఇందులో లేని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి అంటే ఇక్కడ ఎలిమెంట్స్ సేమేనా అండి? సో దట్ ఈస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ హెచ్ అని వచ్చింది. ఎందుకు రెండు ఈక్వల్ అయిపోవాలి మస్ట్గా? ఎందుకు రెండే కోసెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఇక్కడ, డిస్టింక్ట్ కోసెట్స్. హెచ్ అనేది ఆల్రెడీ ఒక కోసెట్, సో మస్ట్గా ఈ రెండు అనేవి ఈక్వల్ అయిపోతాయి. మరి ఈ రెండు ఈక్వల్ అయిపోతే అంటే లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అయితే అప్పుడు హెచ్ని ఏమంటాము? నార్మల్ సబ్ గ్రూప్ అంటాం. దేర్ఫోర్ హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఎక్స్ అనేది జీలో తీసుకుంటే ఎక్స్ హెచ్లో ఉన్నప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాము. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు కూడా దాని ఇండెక్స్ని బేస్ చేసుకునేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాం. అంటే ఎనీ సబ్ గ్రూప్ విత్ ఇండెక్స్ 2 ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాం అన్నమాట. ఇది థీరం. సో ఇంకొక థీరం, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ టూ నార్మల్ సబ్ గ్రూప్స్ ఈజ్ అగైన్ ఎ నార్మల్ సబ్ గ్రూప్. ఆల్రెడీ మనం సబ్ గ్రూప్స్లో చేసాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ అని. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 నార్మల్ సబ్ గ్రూప్స్ అనేది కూడా నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పమంటారు. సో తీసుకుందాం, 2 నార్మల్ సబ్ గ్రూప్స్ తీసుకోవాలి కాబట్టి లెట్ హెచ్ కామా కే are 2 normal subgroups of G. To prove that H intersection K is normal subgroup of G. So normal subgroup అని చెప్పాలి. సో నార్మల్ సబ్గ్రూప్ అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? సో ఫర్ ఆల్ x belongs to G కి, ఫర్ ఆల్ h belongs to H కి XH X ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంటుంది అని చెప్పాలి. అంటే దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి మనం. సో లెట్ y తీసుకుంటున్నాను, y బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే కామా x బిలాంగ్స్ టు జీ. సో జీలో ఒక ఎలిమెంట్ ఉండాలి. మనం ఏదైతే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలనుకుంటున్నామో దాంట్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇదిగో తీసుకున్నాం, x బిలాంగ్స్ టు జీ, y బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే. y అనేది హెచ్ ఇంటర్సెక్షన్ కేలో ఉంటే y అనేది హెచ్లోనూ ఉంటుంది, y అనేది కేలోనూ ఉంటుంది. మళ్ళీ సెన్స్ మరి x బిలాంగ్స్ టు జీ కామా y బిలాంగ్స్ టు హెచ్ కామా హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇంప్లైస్ మరి హెచ్ ఆల్రెడీ నార్మల్ సబ్ గ్రూప్ ఇక్కడ. సో x బిలాంగ్స్ టు జీకి, y బిలాంగ్స్ టు జీకి హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ అయితే కండిషన్ ఏంటండి? x y x ఇన్వర్స్ ఇందులో ఉంటుంది, హెచ్లో ఉంటుంది. సో ఈక్వేషన్ 1 అన్నాం. సో అలాగే ఇప్పుడు y బిలాంగ్స్ టు k కండిషన్ తీసుకుందాం. సిన్స్ x బిలాంగ్స్ టు g, y బిలాంగ్స్ టు k, comma k is also a normal subgroup of g implies x y x inverse belongs to k. ఇది ఈక్వేషన్ 2. సో మళ్ళీ అగైన్ k లో ఉంది. మరి ఫ్రమ్ 1 and 2 xy x ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంది, xy x ఇన్వర్స్ అనేది కేలో ఉంది. అంటే ఏం చెప్పచ్చండి? xy x ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే. అంటే y బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే, x బిలాంగ్స్ టు g అని చెప్పి తీసుకుంటే xy x ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇంటర్సెక్షన్ కే అని చెప్పేసి చెప్పగలిగాం. దేర్ఫోర్ హెచ్ ఇంటర్సెక్షన్ కే ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి ప్రూవ్ చేసాం అన్నమాట. సో ఇంకొక థీరం, ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ కాంపిటేటివ్ విత్ ఎవ్రీ కాంప్లెక్స్ ఆఫ్ జీ. అంటే జీ అనేది ఒక గ్రూప్ అయితే కనుక దానికి ఒక కాంప్లెక్స్ అంటే హెచ్ అనేది కాంప్లెక్స్ అయితే నార్మల్ సబ్ గ్రూప్ తీసుకోమంటున్నారు. ఇక్కడ నుంచి ఎంతో డినోట్ చేస్తామండి. నార్మల్ సబ్ గ్రూప్ ఎప్పుడు కూడా ఎంతో డినోట్ చేస్తాం. సో
n అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయితే కనుక ఈ n ఇదేమో నార్మల్ సబ్ గ్రూప్ అండి, హెచ్ కాంప్లెక్స్, అప్పుడు కాంపిటేటివ్ అవుతుంది అంటే NH ఈక్వల్ టు HN అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని చెప్పమంటున్నారు. సో తీసుకుందాం. Let G be a group and let H is complex of G, not a subgroup and complex, just complex అంటే subset మాత్రమే, and N be a normal subgroup of G. సో N అనేది నార్మల్ సబ్గ్రూప్ అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ దట్ Hn ఈక్వల్ టు NH అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో రెండు సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే ఏం చెప్తాం, ఒకదానికొకటి సబ్సెట్ అని చెప్తాం. అంటే ఇందులో తీసుకునే ఎలిమెంట్ ఇందులో ఉంటుందని చూపించాలి, ఇందులో తీసుకుని ఇందులో ఉంటుంది అని చూపించాలి. సో తీసుకుందాం. లెట్ సో Hn లో ఎలిమెంట్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది, H small n belongs to Hn where ఈ H ఎందులోది, H లోది, H belongs to H, N ఎందులోది, N లోది, N belongs to N. సో ఇప్పుడు Hn belongs to Hn అని ఉంది. ఇప్పుడు Hn ని మనం ఎలా రాసుకోవచ్చు, HNE రాసుకోవచ్చా, ఈజ్ ఐడెంటిటీ. ఎందుకు గ్రూప్స్ సబ్ గ్రూప్స్ అన్నాక ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ అనేది ఐడెంటిటీ కాబట్టి హెచ్ అని ఏం చెప్పి రాసుకోవచ్చు. మరి హెచ్ ఎందులో ఉంది, హెచ్లో ఉంది. మరి హెచ్ దేనికి సబ్సెట్, కాంప్లెక్స్ అని చెప్పి తీసుకున్నాం జీకి. సో హెచ్ జీకి కాంప్లెక్స్ అయితే హెచ్ అనేది స్మాల్ హెచ్ అనేది జీలో ఉంది. మరి జీ అనేది గ్రూపు, సో హెచ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు హెచ్ఎన్ ఈని కాస్త ఎలా రాసుకుంటాము, హెచ్ ఇన్వర్స్ హెచ్ అని చెప్పేసి రాసుకుంటున్నాం. బ్రాకెట్లో సిన్స్ H belongs to H is subset of G implies G group కాబట్టి H inverse equal to H inverse H equal to E. సో ఈ కండిషన్లో ఇది తీసుకున్నాం మనకి కన్వీనియంట్గా ఉండడానికి. ఇప్పుడు H and H inverse, H అనేది Hలో ఉంది, N అనేది Nలో ఉంది. అంటే H అనేది Hలో ఉంది అంటే H అనేది మళ్ళీ కాంప్లెక్స్ ఆఫ్ G కాబట్టి అంటే ఏముంది ఇక్కడ, సిన్స్ H belongs to H which is subset of G, N belongs to N కి మరి N అనేది ఏంటి, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G implies మరి N నార్మల్ సబ్ గ్రూప్ అయితే ఇక్కడ కండిషన్ H belongs to G కి N belongs to N కి కండిషన్ ఏంటండి, Hn H inverse belongs to N. సో N లో ఉంటుంది అంటే ఈ Hn H inverse అనేది N లో ఉంటుంది కాబట్టి belongs to, ఇదేమో N, ఈ H ఎందులో ఉంటుంది, H లో ఉంటుంది. మరి H కదా, సో అంటే Hn అనేది ఎందులో ఉంది, NH లో ఉంది. అంటే దట్ ఈస్ Hn belongs to ఎందులో తీసుకున్నాం, క్యాపిటల్ H క్యాపిటల్ N లో తీసుకుంటే ఏమని చూపించగలిగాం, Hn belongs to NH అని చెప్పేసి చెప్పగలిగాం. Therefore Hn is subset of NH. సో దీన్ని ఈక్వేషన్ 1 అంటాం. సో ఇప్పుడు ఈక్వాలిటీ చూపించాలి కాబట్టి ఈ NH లో ఎలిమెంట్ తీసుకుని Hn లో ఉంటుంది అని చెప్పాలి. సో ఇప్పుడు తీసుకుందాం. లెట్ NH లో ఎలిమెంట్ ఎలా ఉంటుందండి, స్మాల్ n టు స్మాల్ h belongs to capital N capital H where N belongs to N, H belongs to H. మళ్ళీ ఇందాక రాసుకున్నట్టే E అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి NH ఈక్వల్ టు ENH రాసుకోవచ్చు కదండి, ENH. మళ్ళీ E అంటే ఏం రాసుకోవచ్చు, H ఇన్వర్స్ NH. మళ్ళీ ఎందుకు అంటే ఇక్కడ సిన్స్ E ఈజ్ ఐడెంటిటీ, ఇక్కడ H belongs to H which is subset of G, G is a group. So H inverse equal to H inverse H equal to E. Mali again H E H ala unchi H inverse and H
implies which is subset of G implies H inverse belongs to Z. సో G గ్రూప్ కాబట్టి H ఇన్వర్స్ అనేది G లో ఉంది. అండ్ N అనేది ఏంటంటే నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. మరి నార్మల్ సబ్ గ్రూప్ అయితే N belongs to N కి H inverse NH belongs to N. ఇది కూడా బై డెఫినిషన్ చెప్పుకున్నాం. మనం డెఫినిషన్ చెప్పుకున్నప్పుడు సెకండ్ నోట్ పాయింట్ కింద చెప్పుకున్నాం. సో ఈ H ఇన్వర్స్ NH ఎందులో ఉంది? N లో ఉంది. ఈ H ఎందులోది? క్యాపిటల్ H లోది. అప్పుడు మొత్తం టోటల్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎవరు రాయొచ్చు? HN. అంటే NH అనేది HN లో ఉంది. ఎందులో తీసుకున్నాము? దట్ ఈస్ NH belongs to NH implies NH belongs to HN. Therefore N is subset of HN. So NH is subset of HN in equation 1 from 1 and 2. So equation 1 నుంచి equation 2 నుంచి ఏం చెప్పొచ్చండి? NH equal to HN. అంటే H అనేది ఇక్కడ కాంప్లెక్స్, N అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు ఈ నార్మల్ సబ్ గ్రూప్ అనేది ఎవ్రీ కాంప్లెక్స్ ఆఫ్ G తోటి కామటేటివ్ లా సాటిస్ఫై చేస్తుంది, అంటే కమ్యూట్ అవుతుంది అని చెప్తాను. సో ఓకే, నెక్స్ట్ థీరం అండి. ఇఫ్ N ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అండ్ H ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ G, దెన్ HN ఈజ్ ఆల్సో ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో ఇప్పుడు N అది మీకు ఇచ్చి రాసుకున్నాను. గివెన్ N ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G, H ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. To prove that HN is normal subgroup of G అని చెప్పేసి చెప్పమంటున్నారు. HN is subgroup of G అని చెప్పమంటున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడే మనం చేసాం. H అనేది సబ్ గ్రూప్ అంటే ఏంటండి? కాంప్లెక్స్ అని అర్థం. సో H కాంప్లెక్స్, N నార్మల్ సబ్ గ్రూప్ అయితే దీని ముందు థీరంలో ఏం చెప్పాము? NH ఈక్వల్ టు HN అని చెప్పేసి చెప్పుకున్నాం. సో NH ఈక్వల్ టు HN అయితే N అనేది నార్మల్ సబ్ గ్రూప్ అంటే అది కూడా సబ్ గ్రూపే. సో ఇది సబ్ గ్రూపు, H సబ్ గ్రూపు. సో HK అనేది కూడా సబ్ గ్రూపే. HK అనేవి 2 సబ్ గ్రూప్స్ అయితే HK ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. సో NH ఈక్వల్ టు HN అని రాయొచ్చు. H సబ్ గ్రూపు, N సబ్ గ్రూపు. సో అక్కడ ఏం చెప్పామండి? ఎవ్రీ నార్మల్ సబ్ గ్రూప్ కమ్యూట్స్ విత్ H అని చెప్పేసి చెప్పాం, కాంప్లెక్స్ అని చెప్పేసి చెప్పాం. సో NH is a సో H K అనేవి 2 సబ్ గ్రూప్స్ అయితే కనుక HK is also a సబ్ గ్రూప్ అని చెప్పి మనం ఒక థీరం ప్రూవ్ చేసాం. దాని నుంచి HN అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పేసి సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్న థీరంకి కొంచెం ఎక్స్టెన్షన్. ఇందాక ఏం చెప్పాము? N అనేది నార్మల్ సబ్ గ్రూపు, H అనేది కాంప్లెక్స్ అయితే కనుక NH అనేది కూడా సబ్ గ్రూప్ అవుతుంది. సో నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇట్స్ ఆల్సో ఏ సబ్ గ్రూప్. సో సబ్ గ్రూప్ అండ్ NH ఈక్వల్ టు HN అని థీరంలో ప్రూవ్ చేసాం కాబట్టి ఎప్పుడు N నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు NH ఈక్వల్ టు HN అని ప్రూవ్ చేసాం కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ నుంచి NH అనేది సబ్సెట్. సో ఇందాక N అనేది నార్మల్ సబ్ గ్రూపు, H అనేది సబ్ గ్రూప్ అయినప్పుడు NH అనేది సబ్ గ్రూప్ అని చెప్పాం. ఇప్పుడు ఏమని చెప్పమంటున్నారు? 2 నార్మల్ సబ్ గ్రూప్సే తీసుకున్నారు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నార్మల్ సబ్ గ్రూప్స్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. ఇందాక ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 నార్మల్ సబ్ గ్రూప్స్ నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాము. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ MO2 నార్మల్ సబ్ గ్రూప్స్ అయితే కనుక NM అనేది కూడా నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నారు. తీసుకోండి. గివెన్ M, N are normal subgroups of G. So G की normal subgroups are इच्छा. To prove that M is normal subgroup of G. అంటే నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? దట్ ఈస్ ఫర్ ఆల్ x belongs to Z. సో దీంట్లో ఎలిమెంట్ ఉండాలి. దాంట్లో ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుంది? ఈ కాంప్లెక్స్ లో ఎలిమెంట్ ఎలా ఉంటుందండి? n small m belongs to Nm. ఏమని ప్రూవ్ చేయాలండి? XNM X inverse belongs to NM అని చెప్పగలిగితే NM అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పొచ్చు. బై డెఫినేషన్ మనం ఏం ప్రూవ్ చేయాలో రాసాం. ఇక్కడ N belongs to N, M belongs to M అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి let X belongs to Z
కామా ఎన్ఎం బిలాంగ్స్ టు ఎన్ఎం. సో ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది ఎన్ఎంలో ఉంటుంది అని చెప్పాలి. సో ఈ ప్రోడక్ట్ కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ ఎక్స్ ఎన్ఎం ఎక్స్ ఇన్వర్స్. సో ఈ ప్రోడక్ట్ ని ఎక్స్ ఎన్ ఈఎం ఎక్స్ ఇన్వర్స్ రాసుకోవచ్చు కదండి. ఐడెంటిటీ ఎలిమెంట్ తో మల్టిప్లై చేస్తాం. ఏం లేదు, ఎన్ నార్మల్ సబ్ గ్రూప్, ఎన్ నార్మల్ సబ్ గ్రూప్. సో ఈ రెండు ఇండివిజువల్ గా నార్మల్ సబ్ గ్రూప్స్, అంటే వాటిలో ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఉంది. సో ఎన్ ఈ ఎం కింద రాసుకున్నాం ఐడెంటిటీ ఎలిమెంట్ జాయిన్ చేసి. సో మరి ఎక్స్ బిలాంగ్స్ టు జీ కాబట్టి ఈని ఎలా రాసుకోవచ్చండి? ఎక్స్ ఇన్వర్స్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. సో ఇదిగో రాసాం. సో ఈని ఎక్స్ ఇన్వర్స్ ఎక్స్ కింద రాసాం. ఇప్పుడు ఎక్స్ఎన్ ఎక్స్ ఇన్వర్స్ ఎక్స్ఎన్ ఎక్స్ ఇన్వర్స్. సో ఆల్రెడీ మనకి ఇచ్చేసారు ఎన్ నార్మల్ సబ్ గ్రూప్. ఇక్కడ రాయండి సిన్స్ n normal subgroup of G for x belongs to Z ki n belongs to n ki x n x inverse ఇందులో ఉంటుంది n లో ఉంటుంది and m is normal subgroup of G comma for x belongs to Z ki m belongs to m ki x m x inverse ఇందులో ఉంటుంది m లో ఉంటుంది. సో n అనేది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి xn x ఇన్వర్స్ అనేది n లో ఉంది. m నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ g కాబట్టి xn x ఇన్వర్స్ m లో ఉంది. అప్పుడు ఈ ఎలిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చండి? xnm x ఇన్వర్స్ బిలాంగ్స్ టు. సో ఈ ఎలిమెంట్ ఏమో n లో ఉంది, ఈ ఎలిమెంట్ ఎందులో ఉంది? m లో ఉంది. అంటే ఏం చెప్తామండి? ఫర్ x బిలాంగ్స్ టు z కి nm అనే ఎలిమెంట్ nm లో ఉంటే xnm x ఇన్వర్స్ అనేది nm లో ఉంది అని చెప్పాం. therefore nm is normal subgroup of G అని చెప్పేసి ప్రూవ్ చేసాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నార్మల్ సబ్ గ్రూప్స్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేసాం.